నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇలా ముచ్చట ఏంది అని అంటే, ముఖ్యంగా ఇవాళ ఓ ట్రైలరు యూట్యూబ్ లా హల్చల్ చేస్తుందంటే నమ్మురి. గదే ఏందా అని ఆలోచిస్తురా? అసలు ఆలోచించకుండా చెప్పే ట్రైలరే ఇక మన సూర్య విడుదల చేసిన కంగువా ట్రైలరు. టాలీవుడ్ లా మనం చాలా పాన్ ఇండియా ప్రయత్నాలు భారీ ఎత్తున చూసినాం కానీ కంగువా ట్రైలర్ చూస్తుంటే గినక అసలు ఏమన్నా ఉన్నదా రబ్బాయి. అసలు ఇక అంచనాలు అంతకంతకు ప్రత్యేకంగా నిలుస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా హీరో ఒక ఎత్తు అయితే ఇక దాంట్లో సంగీతం మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు అని చెప్పుకోవాలి. నిర్మాణ విలువలు అయితే హైప్ ను పెంచే విధంగా అసలు వారెవ్వా అనిపించేటట్టు ఉన్నాయి. ఇక ఏదైతే తెలుగులో బాబీడియోలు అడుగు పెట్టిండో యానిమల్ సైన్మాతోని, ఇక ఈ సైన్మాలో ఈయన విలనిజం ఉన్నది చూడురి. అసలు ఏం చెప్పాలి ఈయన గురించి? ఆయన లుక్, అసలు రాక్షసత్వం, అసలు విలన్ ఈయననే అంటే ఎవ్వాలైనా కళ్ళు మూసుకొని నమ్మేటట్టుగా అంత బాగా చేసిండు. ట్రైలర్లని ఇంత ఉంటే ఇక థియేటర్లకు పోయినా ఈయన విధ్వంసం ఏ విధంగా ఉంటుందో అనేది మీ అంచనాలకే వదిలేస్తున్నా. ఇక ముచ్చట పక్కకు పెడితే ఈ కథ చూస్తుంటే ఏనాడదో ఎప్పుడో నాగరికత కథ, షాన్నాల కథ ఉన్నట్టు ఉన్నది. ఇక గప్పట్ల నాగరికత ఉన్నప్పుడు ఎవరైతే అధికారం కోసం పాకులాడే రాక్షసుడు ఉంటాడో ఇక ఆయననే బాబీడియోల్ క్యారెక్టర్ లెక్క కనబడుతున్నది. ఇక ప్రాణాలు సైతం గాళ్ళ సముద్రంలా ఏడ పడతా అలా చనిపోతూ పోతుంటే వీటన్నిటిని ఎదిరించే ఒక్క మగాడు వస్తాడు చూడుని, ఆయననే కంగువ పాత్ర అని అర్థమవుతున్నది. ఇక యుద్ధంలా నువ్వు సై అంటే నేను సై అన్న తీరుగా అసలు ఒకరికొకరు సవాలు విసురుకోవడం చూస్తుంటే గినక అసలు ఏంది పోరు అనేటందుకు ఎంత విధ్వంసం సృష్టిస్తారు. ఇక ఆయన నమ్ముకున్న జాతి కోసం అని చెప్పేసి తలలు నరకనిక సిద్ధమయ్యి అసలు వెనకాడకుండా మామూలుగా పోరు జరగదు. ఇక ఒక్కొక్కల నటన చూస్తుంటే గినక ఓయమ్మ నోరు ఎల్లబెట్టేటట్టే ఉన్నదంటే నమ్మురి. ఇక గాడు ఒక్కటే కాకుండా ముఖ్యంగా ఇక డైరెక్టర్కి ఇట్లా చాలా తెలివైన పని ఏం చేసిండంటే ఇక ట్రైలర్ ఎక్కడ విషయం బయట పెట్టకుండా ఇక మంచిగా ట్రైలర్ కట్ చేసి ఇక విషయాలనే బయట పెట్టకుండా దాచిపెట్టిండు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే మొత్తం థియేటర్లోనే చూడాలని అర్థమవుతున్నది. ఇక అంతేకాకుండా సంగీతం దేవిశ్రీ ప్రసాద్ వారేవా అసలు ఏమిచ్చిండి అనంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే గిట్లా ఇందులో ఏ విధంగా ఉన్నది అనంటే అబ్బా ఆశ్చర్యపోక మానదంటే నమ్మురి. మొత్తంగా చూసుకుంటే ఇక థియేటర్లో ఈ విధ్వంసం, ఈ పోరు ఎట్లా ఉంటది అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక థియేటర్లోనే మొత్తం చూడాలి, విజువల్ ఫీస్ట్ లెక్క ఉన్నదని చెప్పు. ఇక ఎన్నడూ లేని ప్రపంచంలోకి మనల్ని పోయి తీసుకొని కూర్చోబెడితే ఎట్లా ఉంటది అనే తీరుగా గా అడవిలల్లా ఏమన్నా చూపించిర్రా. అసలు అది షూటింగ్ ఇట్లా చేసేటందుకు చాలా కష్టపడ్డట్టు కూడా కనబడుతున్నది. ఇక మొత్తం మీద ఈ సినిమా కోసం థియేటర్ల అనుభవం చెందే కోసం అని చెప్పేసి ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్లు కూడా అసలు మస్తుగా ఎదురు చూస్తున్నారు అనేది అర్థమవుతున్నది. ఇక మీలా ఎంతమంది ఇంకా ట్రైలర్ చూడలేదు? ఇక చూడకపోతే ఎంటనే పోయి చూడురి, మస్తు ఉన్నది ఈ ట్రైలర్. ఇక చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగట్టుంటే అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.